మీకు ఎగ్ ఇష్టం లేకపోయినా నాన్ వెజ్ ఇష్టం లేకపోయినా ఈ వీడియో అస్సలు చూడొద్దు, స్కిప్ చేసేయండి. ఇంట్లో ఉల్లిగడ్డల కోడిగుడ్ల కూర వండి పక్కన చారు వేసినప్పుడు డెఫినెట్గా ఇలా కలుపుకొని తింటేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. కర్రీ అంతా కలిపి దాంట్లో కొంచెం చారు యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్గులో లోపల నీలం ఉంటుంది కదా, దాన్ని అంతా కూడా ఇట్లా స్మాష్ చేసి ఆ కర్రీలో కలిపేయాలి. అట్లా ఆనియన్ కర్రీ, చారు, ఈ ఎగ్గు మూడు కలిపి అలా తింటే ఉంటుంది. ఎంత బాగుంటుందో. ఇంతవరకు మీలో ఎవరు తిన్నారో డెఫినెట్ గా కామెంట్ చేయండి. మా ఫ్యామిలీలో ఒక 10 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, దీనికి 8 ఓట్స్ పడితే 2 మెంబర్స్ మాత్రం వ్యాక్ అని అంటారు. బట్ మెజారిటీ పీపుల్ తినడానికే ఇష్టపడుతున్నారు కదా. మీలో ఎంతమంది ఇట్లా ట్రై చేసిల్లో లేదా కామెంట్ చేయండి. నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు. ఎగ్ కర్రీ వేసిందంటే పక్కన చారు డెఫినెట్ గా వేయాల్సిందే. మా ఇంట్లో ఇష్టం లేనిది అంటే మా హస్బెండ్ కి ఎగ్గును అట్లా స్మాష్ చేయడము తనకి ఇష్టమే ఉండదు. బట్ బాగుంటది అట్లా కదా.